యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 33వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఆదికాండము 33వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు తన సహోదరుడైన ఏశావును ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. దేవునితో పెనుగులాడిన తర్వాత దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్న మాట చెప్పిన తర్వాత అతడు ధైర్యం తెచ్చుకొని తన సహోదరుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. దూరము నుండి తన సహోదరుని చూశాడు. తన సహోదరుడు ఇంచుమించు 400 మందిని వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడు. ఏశావు వస్తున్నా కూడా యాకోబు ఇప్పుడు భయపడట్లేదు. ఇంతకు మునుపు భయముతో వణికిపోయి ప్రార్థించాడు, కానీ ఇప్పుడు మాత్రము దేవుడు తోడుగా ఉంటానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు గనుక ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని తన సహోదరుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో తన కుటుంబాన్ని ఎలాంటి వరుసలో పెట్టాడో చూడండి. ఇక్కడ యాకోబు యొక్క మనసు మనకు అర్థమవుతుంది. లైన్గా ఒకరి తర్వాత ఒకరిని పెట్టాడు. ఫస్ట్ ఎవరిని పెట్టాడు? తన దాసీలను వారి పిల్లలను ఫస్ట్ ముందు వరుసలో పెట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ రోలో లేయాను తన పిల్లలను, 3వ భాగంలో రాహేలును, అప్పుడు ఇంకా యోసేపు మాత్రమే పుట్టాడు, బెన్యామీన్ ఇంకా పుట్టలేదు. 3 వరుసలో పెట్టాడు. అంటే ఒకవేళ ఏశావు దాడి చేస్తే ఫస్ట్ ఎవరు చచ్చిపోవాలి? దాసీలు వారి పిల్లలు ఫస్ట్ రోలో, సెకండ్ లేయా ఆమె పిల్లలు, లాస్ట్కి. దాన్ని బట్టి యాకోబు మనసు మీకు అర్థమై ఉంటుంది. సరే, ఇలా 3 గుంపులుగా చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? ఆయన వెనకలేడు. ఈ 3 గుంపులకు ముందు నడిచాడు. అది ప్రత్యేకత. ఇక్కడ మనము 32వ అధ్యాయంలో చూసాం ఏంటంటే అందరినీ పంపించి ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. వీళ్ళందరూ పోయినా పర్వాలేదు, నేను బ్రతకాలనుకున్నాడో తెలియదు. కానీ ఇప్పుడు దేవునితో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, దేవునితో అనుభవాన్ని, ముఖాముఖి అనుభవాన్ని పొందుకున్న తర్వాత, దేవుడు అతన్ని ధైర్యపరిచిన తర్వాత ఇప్పుడు వెనకుండడం కాదు, వీళ్ళందరికీ అతడు ముందుకు వెళ్ళిపోయాడు. వాళ్ళకు ముందుగా అతడు నడుస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట మళ్ళీ 2వ వచనం చూడండి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలునకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. వీళ్ళందరికీ ముందుగా యాకోబు వెళ్తూ తన సహోదరుని ఎదుర్కొనే ముందు 7 మార్లు నేలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వెళ్ళాడు. అంటే దాన్ని బట్టి దూరము నుండే తన సహోదరుడు అతన్ని చూచి ఇతడు సమాధానంగా వస్తున్నాడు, దీన మనసుతో వస్తున్నాడు, సమాధాన పడుటకు ఇష్టపడుతున్నాడు అన్న సూచన ముందుగానే తెలియజేయడానికి 7 మార్లు అతడు నేలన సాగిలపడుతూ అతనికి నమస్కారం చేశాడు. ఆయనను కలుసుకున్న తర్వాత వారిద్దరూ ఎలా స్పందించారో 4వ వచనం చూడండి. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాకోబు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, 400 మందిని వెంటబెట్టుకొని వస్తున్నాడంటే ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. భయపడి వణికిపోయాడు. అందుకొరకే రకరకాల స్ట్రాటజీస్ వేసుకున్నాడు. ఓహో, ఫస్ట్ గుంపు వెళ్తే ఆ గుంపుకి ఏమైనా హాని జరిగితే ఇంకో గుంపు తప్పించుకోవచ్చు. అబ్బా, ఎంత మాస్టర్ మైండో! ఎలా తప్పించుకోవాలి, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, దీనికి పరిష్కారం ఏంటి, అన్ని ప్లాన్స్ వేసుకున్నాక లాస్ట్కి దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. దేవుడు ధైర్యపరిచిన తర్వాత ఈ ప్లాన్స్ అన్ని వ్యర్థమే అనేది అర్థమైపోతుంది. నిజంగా దేవుడు యాకోబు వేసుకున్న ప్లాన్స్ని బట్టి కార్యం చేయలేదు, యాకోబు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేశాడు. యాకోబు యొక్క కుయుక్తిని బట్టి తన సహోదరుడు మార్పు చెందలేదు. యాకోబు యొక్క కుయుక్తిని బట్టి ఏశావు తన మనసును మార్చుకోలేదు. కేవలము యాకోబు యొక్క ప్రార్థన తన సహోదరుని మనసు మార్చేసింది. ఆ 400 మందిని ఎందుకు వెంటబెట్టుకొని వచ్చాడో మనకు బైబిల్లో రాయబడలేదు. నిజంగా యాకోబుని ప్రేమతో ఎదుర్కోవడానికి ఆయన బయలుదేరాడా? అలా బయలుదేరాలనుకుంటే 400 మంది అక్కర్లేదు.
మరి ఎందుకు ఏ ఉద్దేశంతో బయలుదేరాడో బైబిల్లో అయితే రాయబడలేదు. కానీ బహుశా ఒకవేళ యాకోబు దేవుని దగ్గర పెనుగులాడకపోతే, ప్రార్థించకపోతే ఏశావు యొక్క మనసు మరోలాగా ఉండవచ్చేమో, హాని కలుగజేయడానికి వస్తున్నాడేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రము వారిద్దరూ ఎదుర్కోగానే ఎలా స్పందించారో చూడండి. ఒకరినొకరు కౌగిలించుకొని పరిగెత్తుకొని, అసలు ఆ మాట చూడండి, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని, దూరం నుండి యాకోబుని చూడగానే ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఆ సీన్ని. అది చిన్నపిల్లలు చాలా రోజుల తర్వాత చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఏశావు తన సహోదరుని ఎన్నో సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 20 సంవత్సరాల తర్వాత తన సహోదరుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇద్దరు కూడా కన్నీరు విడిచారట. ఇద్దరు కూడా ఏడ్చారు, చాలా రోజుల తర్వాత చూసుకున్నారు కాబట్టి. ఒక్కసారిగా ఆ సీన్ అంతా మారిపోయింది. ఏమంటాడో నా సహోదరుడు, వచ్చి చంపేస్తాడేమో అన్న ఆందోళనతో ఉన్న యాకోబులో ఒక్కసారిగా ఆ పరిస్థితి అంతా మారిపోయింది. అక్కడ ప్రేమ అనురాగాలు మొదలయ్యాయి. వారిద్దరూ కౌగిలించుకొని కన్నీరు విడవడం, అసలు ఎంత ఆశ్చర్యమో! ఎలా మారిపోయింది ఏశావు యొక్క మనసు అని అంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఈ మాటని చాలా శ్రద్ధగా ఆలోచన చేయండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు దేవుడు చేసే మేలేంటో చూడండి. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. శత్రువులను సహా మిత్రులుగా దేవుడు ఎప్పుడు చేస్తాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. నీ ప్రవర్తన దేవునికి బాగా నచ్చింది అనుకోండి, నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా మిత్రులుగా మార్చేస్తారట. అంటే దేవునితో నీ రిలేషన్షిప్ బాగుంటే అందరితో నీ రిలేషన్షిప్ సెట్ అయిపోతుందండి. అర్థమవుతుందా? మన చుట్టూ ఎంతోమంది మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కానీ మనం ఏం చేయలేము దాన్ని. మనకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారాలంటే మనం ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండి దేవునికి ఇష్టలముగా మనం బ్రతకగలిగితే, ఆయనకు ప్రీతికరంగా ఆయనను సంతోషపెట్టగలిగితే, ఆయన మన చుట్టూ ఉన్న ప్రజల మనసులను కూడా మార్చేస్తాడట. వాళ్ళకు మన పట్ల ప్రేమను కలగజేస్తాడు. మనతో సమాధానంగా ఉండేటట్లుగా వాళ్ళ హృదయాలను దేవుడు త్రిప్పేస్తాడట. ఇదే వచనము యాకోబు జీవితంలో జరిగింది. ఏశావును గురించి ఎంతో వ్యతిరేకంగా ఊహించుకున్నాడు, కానీ దేవునితో మాట్లాడిన తర్వాత, దేవునితో పెనుగులాడిన తర్వాత, యాకోబు హృదయం మార్చబడిన తర్వాత దేవుడు ఏశావు హృదయాన్ని కూడా మార్చేశాడు. వారిద్దరిని సమాధానపరిచాడు. సో దేవుని దృష్టికి మనం ప్రీతికరంగా ఉంటే మనకు తెలియకుండానే ఎన్నో పరిస్థితులు, మార్పు చేర్పులు జరుగుతాయి. మనం ఊహించని మార్పులు కూడా జరుగుతాయి. నీలో మార్పు జరిగితే నీ చుట్టూ ఉన్న వారిలో కూడా మార్పు జరుగుతుంది. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు మార్చగలడు. మొట్టమొదటిగా నీ జీవితం దేవుని దృష్టికి ప్రీతికరంగా మారాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. సరే, వారిద్దరు కలుసుకున్న తర్వాత వారి సంభాషణ చూద్దాం. వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత కలిశారు కదా, ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. 4వ వచనం, 33వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం నుండి చూడండి. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలు దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకోమని చెప్పెను. చాలు. ఇక వారి సంభాషణ ఎలా జరుగుతుందనంటే, ఏశావు తన సహోదరుని అడుగుతున్నాడు, ఎవరు వీళ్ళంతా అని అడిగితే, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలే, వీరు దేవుడు నాకు అనుగ్రహించిన ఫ్యామిలీ, నా కుటుంబము అని పరిచయం చేశాడు. అలా పరిచయం చేయగానే ఫస్ట్ దాసులు వారి యొక్క పిల్లలు వెళ్ళి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు సాగిలపడాలని ఎలా తెలిసింది? ముందుగా యాకోబు వెళ్ళి 7 సార్లు సాగిలపడడం చూశారు. ఓహో, ఈయనని ఎదుర్కోవాలంటే, ఈయనతో సమాధాన పడాలంటే ఇలాగే మేము చేయాలి.
కుటుంబ యజమాని మాదిరి చూపించాడు, కుటుంబం అంతా దాన్ని అనుసరిస్తుంది. కుటుంబ యజమానులకు ఒక హెచ్చరిక, ఏది చేయాలన్నా మొదటగా కుటుంబ యజమాని ఒక అడుగు వేస్తే కుటుంబం అంతా వారిని వెంబడిస్తుంది. మీరు తప్పటడుగు వేస్తే మీ కుటుంబానికి తప్పుదారి చూపించిన వాళ్ళు అవుతారు. యాకోబు మొదటగా 7 మారులు నేలను వంగి సాగిలపడి తన సహోదరుని ఎదుర్కొన్నాడు. ఇక ఆ దాసులు వారి పిల్లలు కూడా వారు కూడా ఏశావు ఎదుట సాగిలపడి అతనికి నమస్కారం చేశారు. సరే, ఇప్పుడు దాసి పిల్లలు అయిపోయారు. నెక్స్ట్ ఎవరు? వరుస క్రమంలో ఎవరున్నారు? లేయా యొక్క పిల్లలు. ఇంచుమించు 15 సంవత్సరాల వయసు నుండి లోపడుకున్న పిల్లలు, లేదా 13, 10, 14 సంవత్సరాల లోపున్న పిల్లలు. అక్కడి నుండి లాస్ట్కి ఎవరు వచ్చారు? రాహేలు, యోసేపు నెక్స్ట్ వరుసలో వారు కూడా వచ్చి సాగిలపడ్డారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి సాగిలపడి అతనికి నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఇవన్నీ సరే, ఫ్యామిలీని ఇంట్రడక్షన్ అయిపోయింది. ఏశావు అడుగుతున్నాడు, ముందు పంపించిన ఆ మందలు, ఆ దాసులు, అవంతా ఏంటి? వీళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళంతా ఏంటి? అందెందుకు పంపించావు అని అడిగితే అక్కడ యాకోబు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నీ కటాక్షము నా మీదికి రావడానికి కానుకగా వాటిని పంపించాను. నీ దయ నా మీదికి రావాలని ముందుగా ఆ కానుకలను నీ యొద్దకు పంపించాను. ఏమేం పంపించాడో మనం 32వ అధ్యాయంలో చూసాం. మరి ఎన్నెన్ని జంతువులు, పశువులు, వాటన్నిటిని కూడా పంపాడో ఆ లిస్టును మనం చూసాం. ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నాడు. కేవలం నీ దయ పొందుకోవడానికే వీటిని పంపించాను అన్నాడు. అప్పుడు ఏశావు అన్న మాట ఏంటంటే, వెరీ గుడ్, బాగా పంపించావు అని వాటిని చూసి ఆనందించలేదు. ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ నాకెందుకయ్యా సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకొనుమని చెప్పాను. ఏశావు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అయ్యా, నాకు సరిపడంత ఉంది, నాకు కావలసినంత ఉంది, ఈ వద్దులే, నీవి నీ దగ్గరనే పెట్టేసుకో అన్నాడు. కానీ యాకోబు ఏమంటున్నాడో చూడండి, 10వ వచనం నుండి. ఇప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనక అతడు దాన్ని పుచ్చుకుని, మనం వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా. ఆగండి, ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే మరలా బలవంతం చేస్తున్నాడు. అయ్యా, నీ కనికరం నా మీద ఉండనేమో, ఇవి దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు ఏం కొదువ లేకుండా చేశాడు, నాకు కూడా కావలసినంత ఉంది, నా దగ్గర నీకు ఇచ్చేస్తే అయిపోతుందనే బాధ ఏం లేదు, నీకు ఇచ్చిన తర్వాత కూడా నాకు కావలసినంత సమృద్ధిగా ఉంది. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలో ఒక స్టేట్మెంట్ సేమ్ అనిపించింది. ఏశావు అన్నాడు, నాకు కావలసినంత ఉంది అన్నాడు. యాకోబు ఏమన్నాడు 11వ వచనంలో? నాకు కావలసినంత ఉన్నది అని. ఇద్దరూ నాకు కావలసినంత ఉంది, సరిపడే ఉంది అన్నారు. ఇద్దరు పలికిన దానికి ఏమైనా తేడా ఉందా? రెండు సేమేనా అంటే సెంటెన్సెస్ సేమే, వారు పలికిన పదాలు సేమే, కానీ దాని వెనుక సత్యం మాత్రం సేమ్ కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పలికిన మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఏం మాట్లాడినా దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు చేసిన మేలు అని ప్రతి విషయములో తను కలిగిన ఆస్తినంతటి వెనక దేవుని హస్తం ఉందని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఏశావు మాట్లాడిన మాటలో ఎక్కడ దేవుని మాట మీరు గుర్తించరు, ఎక్కడ దేవుని ప్రస్తావన కనబడదు. ఏశావు కూడా ఆస్తిపరుడుగా ఉన్నాడు, యాకోబు కూడా ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకడు భక్తిహీనుడు, ఒకడు భక్తి గలవాడు. మనం అనుకుంటాం ఏంటంటే భక్తి గలవారు మాత్రమే ఆస్తిపరులై ఉంటారా? ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? భక్తి గలవారికి అంటాం. మరి లోకంలో భక్తి గలవారి కన్నా భక్తిహీనులే ఆస్తిపరులుగా ఉన్నారు కదా. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే దేవుని దగ్గరికి వస్తే, దేవుని బిడలంగా జీవిస్తే మన గొప్ప ఆశీర్వాదం వస్తుంది అని మనం బోధ చేస్తూ ఉన్నాం. మరి లోకంలో ఉన్న వాళ్ళు దేవుడు అంటేనే తెలియదు, దేవుణ్ణి అసహించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారు, అయినా వాళ్ళు ఆస్తిపరులుగానే ఉన్నారు, వారికి కావలసినంత ఉంది. అయితే వారికి కావలసినంత ఉండడం వేరు, ఒక విశ్వాసికి కావలసినంత ఉండడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఏశావు అంటున్నాడు, ఇప్పుడు నాకు కావలసినంత ఉంది, ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది? అతడు తృణీకరించబడిన వాడు, జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్నవాడు, అయినా నాకు కావలసినంత ఉంది అని అన్నాడు. అంటే భౌతికమైన ఆశీర్వాదము ఏశావుకు ఉంది. అయితే నాకు కావలసినంత ఉంది అనే మాటలో ఒక అజ్ఞానం దాగి ఉంది.
అసలు ఆయనకు కావలసింది ఏంటో ఇంకా గుర్తించలేదు. అతనికి కావలసిన దాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. నిజంగా ఏశావుకి కావలసినంత ఉందా? జ్యేష్ఠత్వ హక్కు ఉందా? పరలోక దీవెనలు వాగ్దాన సంతానంగా ఎంచబడుతున్నాడా? ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. తనకు ఉండవలసినంత దీవెన అతనికి లేదు. కానీ ఒక అజ్ఞానంలో బ్రతుకుతున్నాడు. ఏంటంటే ఆస్తి ఉంది కదా చాలు. భౌతికమైన దీవెనతో తృప్తి పడే వాళ్ళు చాలామంది. అంటే వారు ఆధ్యాత్మికంగా ఏమి కోల్పోయారో తెలియని స్థితిలో కొంతమంది ఉంటారు. లోకంలో కొంతమందికి సువార్త ప్రకటించడానికి వెళ్తే మాకెందుకు సార్ సువార్త, మాకు కావాల్సినంత ఉంది అంటారు. మాకేం ప్రాబ్లమ్స్ లేవు, మాకు యేసు ప్రభుతో పని లేదు, మేము ఇప్పుడున్న స్థితిలో మేము చాలా సంతృప్తిగా ఉన్నాం, మాకు యేసుతో సంబంధం లేదు, అవసరం లేదు అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ముఖం మీద చెప్పకపోయినా వారి మనసులో ఉన్న ఆలోచనలు మాత్రం ఇలాగున్నాయి. సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ ఫేస్లో చూస్తే అర్థమైపోతుంటుంది వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటో. మాకేం అవసరం లేదు సార్ అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే మాకు కావాల్సినంత ఉంది, ఏం ప్రాబ్లం లేదు మాకు. అయితే వాళ్ళు గుర్తించకపోవడం ఏంటి అని అంటే దేవుని ఆధ్యాత్మికమైన దీవెన యొక్క విలువను గుర్తించకపోవడం. సో ఒక రకమైన అజ్ఞానములో లోకం ఉండి మేము సంతృప్తిగానే ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు కొందరు. రెండవ వర్గం ఎవరు అనంటే చాలా నిర్లక్ష్య వైఖరి కలిగిన వ్యక్తులు. అంటే సార్ ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అని అడిగాం అనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు సార్ అని ఈజీగా తీసుకునే వాళ్ళు. ఇప్పుడున్నది ఏదో ఉంది, తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చాలు, ఇంకెందుకు ఇక దేవునితో పని ఏంటి, భక్తి చేయాల్సిన అవసరం మాకు లేదు, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం కదా, ఇప్పుడు కావలసినంత ఉంది కదా, రేపటి గురించి ఎందుకు చింత, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అప్పుడు ఎప్పుడో స్వర్గం నరకం గురించి మనకెందుకు సార్, ఇప్పుడు హ్యాపీగా బతకాలి, ఇప్పుడున్న జీవితం హ్యాపీగా ఉంది కదా, ఇది చాలు అనుకునే వాళ్ళు కొందరు. అంటే నాకు కావలసినంత ఉంది అనుకునే మైండ్ సెట్స్లో ఎన్ని రకాలు ఉంటారో చెప్తున్నాను. ఒకరేమో వారికి ఏం కోల్పోయారో అది గుర్తించకపోవడం, భౌతికంగా ఆస్తికి అన్నీ సమకూర్చబడినప్పుడు నాకు సరిపోయింది అనుకుంటున్నారు, కానీ నిత్యత్వాన్ని గురించిన అవగాహన లేకపోవడం, దేవుడు లేకపోతే ఈ ఉన్న ఆస్తి అంతా వ్యర్థమే అన్న ఆలోచన లేకపోవడం, దాంతో ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఇదే స్వర్గం అనుకుంటూ బ్రతుకుతున్న అజ్ఞానంలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో రెక్లెస్గా కొంచెం మనం ఏదైనా ప్రశ్న అడిగినా కూడా జవాబు చాలా కరుకుగా ఇస్తారు. సార్ రేపు ఏంటి నీ పరిస్థితి ఏంటి, రేపు నరకానికి వెళ్తావు అంటే చాలా మూర్ఖంగా సమాధానం ఇస్తారు. వెళ్ళడానికి రెడీ, నరకం అయితే ఏంటి, ఇక్కడైతే హ్యాపీగా బతుకుతున్నాం కదా, తర్వాత నరకం పోతే ఏంటి, తర్వాత స్వర్గం పోతే ఏంటి అంటే చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు మరణం తర్వాత ఉండే జీవితాన్ని. అంటే అది నాకు అవసరం లేదు, ఇప్పుడు ఈ రోజుకి నాకు హ్యాపీగా ఉంది చాలు అనుకుంటున్నాడు. ఈ రోజు గురించి ఆలోచిస్తున్నాడు కానీ నిత్యత్వాన్ని గురించి ఆలోచించని కొంతమంది నాకున్నదేదో ఉన్నది చాలే అనుకుంటారు. చూడండి, భౌతికమైన దీవెనతో తృప్తి పడుట చాలా మోసకరం. ఈరోజు నేను మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇప్పుడున్న అనేకం ధనిక దేశాలలో ఉన్న పరిస్థితి ఇదే. దేవుని అవసరత లేదు, అన్నీ ఉన్నాయి, మాకు సరిపడినంత ఉంది అనేది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. దేవుడు లేకుండా నువ్వు తృప్తి పడుతున్నావు అని అంటే, దేవుని ఆశీర్వాదం లేకుండా కేవలం భౌతికమైన వాటితోనే తృప్తి పడుతున్నావు అంటే అది నీ జీవితానికి ఎంతో మోసాన్ని కలుగజేస్తుంది. కానీ యాకోబు పలికిన మాటకు తేడా ఉంది. నాకు కావలసినంత ఉంది అని యాకోబు కూడా అన్నాడు, కానీ ఈ కావలసినంత ఎక్కడి నుండి వచ్చింది? యాకోబు పలికిన ఆ మాటలో దేవుని ఆశీర్వాదం కనబడుతుంది. ఏశావుకు లేని ఒక ప్రత్యేకత యాకోబుకుంది. ఇద్దరు కావలసినంత ఉంది అన్నారు, కానీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంది? యాకోబుకున్న ప్రత్యేకమైన దీవెన, ఆ వాగ్దాన సంతానముగా పిలువబడిన భాగ్యము ఏశావుకు లేదు. యాకోబు ఇంత నేను తగినంత దొరకడానికి కారణం దేవుడే, దేవుని కనికరము నా మీద ఉండెను అంటాడు. సో దేవుని ఆశీర్వాదమే అన్నీ ఉన్నదానికన్నా ఎక్కువ. లోకంలో ఒక పెద్ద ధనికుని పక్కన పెట్టేసి క్రైస్తవుని పక్కన పెడితే ఇద్దరూ సమృద్ధిగా ఉండొచ్చు, కానీ ఇద్దరిలోకెల్లా ప్రత్యేకంగా సమృద్ధిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే దేవుని కలిగిన వాడే. భౌతికమైన దీవెనలు ఉన్నా భౌతికమైన దీవెనలు లేకపోయినా క్రైస్తవుడు సరిపోయినంత ఉన్నది అని గ్రహించాలి. చాలామంది క్రైస్తవులు ఈరోజు ఈ మాట పలకలేరు, నాకు కావలసినంత ఉంది అనే మాట ఎంతమంది చెప్పగలరు? ఈరోజు ఏముంది సార్, కావలసినంత అప్పులు ఉన్నాయి, కావలసినన్ని సమస్యలు ఉన్నాయి, కానీ యాకోబు పలికినట్టుగా ఎంతమంది తృప్తిగా నాకు కావలసినంత ఉంది సార్, సమృద్ధిగా ఉంది, సంతృప్తిగా ఉంది అని ఎంతమంది చెప్పగలరు? చాలామంది ఎందుకు చెప్పలేరో చెప్తున్నాను.
కేవలం భౌతికమైన సమస్యలను చూసి నాకు లోటు ఉంది అనుకుంటున్నావు. నీకు ఒక సత్యం గ్రహించట్లేదు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నవాడు సమస్తము కలిగి ఉన్నవాడే అని ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారు? దేవుణ్ణి కలిగి ఉన్నవాడు సమస్తమును కలిగి ఉన్నవాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు చెప్పండి, నాకు కావలసినంత ఉంది అని ఎంతమంది చెప్పగలరు? అర్థం కాలేదు నాకు. దేవుడు నా స్వాస్థ్యం, దేవుడే నా స్వాస్థ్యం. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. మన ఆస్తి అంతా దేవుడే. ఇప్పుడు దేవుడే నీ ఆస్తి అయినప్పుడు నాకు కావలసినంత ఉంది సార్ అని అనడానికి ధైర్యం సరిపోవట్లేదు చాలామందికి. మళ్ళీ ఆలోచించండి, నీ ఆస్తి ఎంత అంటే దేవుడే నా ఆస్తి అన్నావు. మరి దేవుడే నీ ఆస్తి అయినప్పుడు నీ ఆస్తిని ఎవరు కొలత వేయగలరు? అంత కొలత లేని ఆస్తి నీదైనప్పుడు మరి నాకు కావలసినంత ఉంది అని ఎందుకు అనలేకపోతున్నావు? దేవా నీ ఉంటే నాకు చాలు, ఆ పాట వరకేనా? నీ ఉన్నా పర్వాలేదు కానీ ఇంక కొంత ఆస్తి కూడా కావాలి సార్ అంటే దేవుణ్ణి కలిగి ఉండడమే సమస్తము కలిగి ఉండడం అన్న ఆలోచన విశ్వాసకి ఇంకా రాలేదు. అందుకొరకే ఇంకా సనుగులు గునుగులు ఉంటున్నాయి. ఏం మేలు చేసావు నాయన, ఏమి ఇచ్చావు తండ్రి, ఏం సమస్యలనైనా ఏ బాధలైనా అంటూ ఇంకా సనుగుతూ ఉన్నావంటే దేవుణ్ణి కలిగి ఉండడమే సంతృప్తికరమైన జీవితం అన్న గ్రహింపు ఇంకా నీకు రాలేదు అని అర్థం. భౌతికమైన వాటిని చూసి అంచనా వేయకు, ఇది కాదు నీ జీవితం. ఆధ్యాత్మికమైన కనులతో మనం చూసినప్పుడు మనంత ఆస్తిపరుడు ఇంకొకరు లేరు. మన కలిగినంత సమృద్ధి లోకంలో ఎవరికి లేదు. దేవుడు నీ పక్షం ఉన్నాడు, పరలోకం అంతా నీ వైపు ఉన్నట్టే. రోమా పత్రికలో ఒక మాట రాయబడింది, పరలోకములో శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే కుమారుడు. తండ్రి దృష్టిలో పరలోకమంతా బంగారు వీధులతో రత్నాలతో వైడూర్యాలతో అలంకరించబడిన కోటాను కోట్ల దూతలు గొప్ప మహిమతో ఉన్న పరలోకమంతటిలో శ్రేష్టమైన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. తండ్రి అయిన దేవుడు భూమి మీద మానవులకు ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడు, బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. పరలోకమంతటిలో బెస్ట్ గిఫ్ట్ ఏం కనబడింది ఆయనకు? ఆయన తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చుటకు వెనుదీయలేదు. కాబట్టి రోమపత్రికలో ఒక మాట రాయబడింది, ఆయన తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయలేదు గనుక ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆయన్నే ఇచ్చేసిన తర్వాత ఇంకా పరలోకంలో ఉన్నవి ఏవి కూడా ఇవ్వకుండా ఉంటాడా? అంటే యేసుని కలిగి ఉన్నవాడే ఆస్తిపరుడు. ప్రపంచ కుబేరుడు ఎవరైనా వచ్చి పక్కన నిలబడి నాకు కావలసినంత ఉంది అన్నా మనం పక్కన నిలబడి ధైర్యంగా చెప్పొచ్చు, సార్ మీకు కావాల్సినంత కాదు, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది మా దగ్గర. ఒకటి మీ దగ్గర లేదు, ఆ లేనిది కూడా ఉంది మా దగ్గర. ఏముంది అని అంటే మేము సర్వోన్నతుడైన దేవుని కలిగి ఉన్న ప్రజలం. ఈరోజు సంతృప్తి అనేది కావాలి మనిషికి. అయితే దేని బట్టి సంతృప్తి చెందుతున్నారు? దేవుని కలిగి ఉండడం ఉన్న భాగ్యం ఏంటో గుర్తిస్తున్నారా? లేదా కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు, వెనక కొంచెం 4 రాళ్ళు వెనక వేసుకుంటే చాలు, అదే తృప్తి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మోసపోయినట్టే. ఏషావు వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు. కేవలము భౌతికమైనవి మందలను లెక్క పెట్టుకుని ఓహో ఇన్నున్నాయి, ఐఎమ్ హ్యాపీ నౌ, నాకు సమృద్ధిగా ఉంది అని ఆ భౌతికమైన వాటిని చూసుకొని తృప్తి పడాలనుకుంటే మీరు ఏషావు వర్గం వారు. లేదు లేదు, నాకు ఏదున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, ఆయన ఉంటే చాలు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. రారాజే నీకు నీ పక్షం ఉండగా రాజ్యమంతా నీదే కదా, ఆ రాకుమారుడివి నువ్వు అని పిలువబడుతున్నావు. విశ్వమంతటిని ఏలుచున్న రాజు యొక్క కుమారుడు కుమార్తె అన్న గ్రహింపు నీకు వచ్చినప్పుడు మళ్ళీ 7 మొక్కలు వేసుకొని కూర్చోం. మనం పరిస్థితులు ఉంటాయి, ఖచ్చితంగా ఇబ్బందుల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇది కాదు మనం అల్టిమేట్ జీవితం. ఇది కొంతకాలం ఉండిపోయేదే. ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఒకరోజు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, వీడిపోతాయి. కానీ నిత్యత్వం దృష్టిలో మనం ఆలోచన పెట్టుకుంటే మనము కలిగినంత ఆస్తి ఇంకా లోకంలో ఎవ్వరికీ లేదు. యేసు ఉంటే సమస్తము మన పక్షం ఉన్నట్టు. యేసు లేకపోతే లోకమంతా నీ దగ్గరున్నా నువ్వు జీరోనే. దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడవే. దేవుని కలిగిన వాడే ధనవంతుడు, దేవుని కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు. సో ఈరోజు యాకోబు పలికిన మాటకు ఏషావు పలికిన మాటకు తేడా చూస్తున్నాం. ఏషావేమో భౌతికమైన దీవెన చూసుకొని నాకు కావలసినంత ఉంది అన్నాడు. యాకోబేమో దేవుని దీవెనను దృష్టిలో పెట్టుకొని నాకు కావలసినంత ఉంది అన్నాడు. ఈరోజు నువ్వు ఏ దీవెనను బట్టి చెప్పగలవు నాకు కావలసినంత ఉంది అని?
దేవుని కలిగి కూడా నువ్వు ఇంకా గొలుక్కుంటూ సనుక్కుంటూ ఉన్నావు. నాకేముంది భూమి మీద, నాకేం ఆస్తుంది, నాకు సొంత ఇల్లు లేదు, నాకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఇలాంటి ఏడుపు మొఖాలు ఏం అక్కర్లేదు, ఏడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని కలిగి ఉన్నావన్న ఆనందంతో బ్రతుకుదాం. ప్రతి క్షణం దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిద్దాం. మిగతా ఈ సమస్యలన్నీ టెంపరీ అని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన నిత్యత్వపు దీవెనని దృష్టిలో ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా సనగవు, గొలగవు. అసలు మీకు ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేశాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆగండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అనుందా, అనుగ్రహించెను అనుందా? ఎవరికి అనుగ్రహించను? అమెరికా వాళ్ళకా, ఇంగ్లాండ్ వాళ్ళకా? ఎవరికి అనుగ్రహించను? మరొకసారి చూడండి బైబిల్లో. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఏ విషయములలో? ఈరోజు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండేసరికి నువ్వు బాధపడుతున్నావు, కానీ అసలు నీ వెనుక ఇంకొక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఆశ్చర్యపోతావు. క్రీస్తునందు ప్రతి విషయములలో, ప్రత్యేకంగా పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించనా? అంటే మనకు అన్న మాటలో మనం కూడా ఉన్నామా? పౌలు ఒక్కడే ఉన్నాడా? ఎఫెసీ సంఘం ఒక్కటే ఉందా? మనం కూడా ఉన్నామా అందులో? ఇప్పుడు ఆ వచనాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి. ఏనాడైతే క్రీస్తుని మనం అంగీకరించామో, మనము రక్షకునిగా స్వీకరించామో, మన హృదయంలోనికి యేసుప్రభు వచ్చాడో, మనకు రాజుగా ప్రతిష్ఠించుకున్నామో, ఆ రోజే నీ జీవితంలో ఊహించని ఒక ఆశీర్వాదం నువ్వు పొందుకున్నావు. ఏంటి ఆశీర్వాదం అంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇంత ఆశీర్వాదం పెట్టుకొని కూడా ఏడు మొఖాలు వేస్తున్నాం, నాకు అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అంటున్నావు అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తించలేదన్నమాట. దాని విలువను గుర్తించలేదని అర్థం. దేవుని కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. మరలా చెప్తున్నాను, ఏది ఉన్నా లేకపోయినా పక్కన వాడిని చూసి ఏడవకండి. వాళ్ళు అలా ఎదుగుతున్నారు, వీళ్ళు ఇలా ఎదుగుతున్నారని కాదు. వాళ్ళకి ఎంత ఎదిగినా దేవుడు లేడు. వారికంటే నువ్వే శ్రేష్ఠుడు. నీకు కలిగినదే గొప్ప, నీ దగ్గర ఉన్నదే శ్రేష్టమైనది. లోకంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నీవు నీ ప్రాణాన్ని కాపాడుకున్నావు, ప్రభువుని ఆశ్రయించి నీవు నిత్య నరకాగ్ని గుండా నుండి తప్పించుకున్నావు. అంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి? సో మనం కలిగిన దాంతో తృప్తి చెందడం అనేది నేర్చుకోవాలి. ఈరోజు నాకు కావాల్సింది నాకు సరిపడే ఉంది అనే తృప్తి నీకుందా? యేసుని కలిగి ఉండడం ద్వారానే ఆ తృప్తి రావాలి. భౌతికమైన వాటితో ఆ తృప్తి రాకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం. ఇక ఏశావు యాకోబుతో పలికిన మాట ఏంటంటే, సరే బలవంతం చేసేసరికి ఓకే అని చెప్పి తీసుకున్నాడు. ఆస్తంతా తీసుకొని, సరే నీకు ముందుగా నేను వెళ్తాను, వెళ్ళి అని ఏర్పాటు చేసుకుంటాను, నువ్వు మెల్లగా వెనక నుండి వచ్చేసాయి, నేను వెళ్తున్నాను అని ఏశావు వెళ్తూ ఒక మాట అన్నాడు. మరి నీ దగ్గర చాలా మందలు ఉన్నాయి, నీ ఫ్యామిలీ అంత ఉంది, మరి సెక్యూరిటీగా నా దాసులందరూ నుండి ఇక్కడ పెడతాను. 400 మందిని తీసుకొచ్చాను, మరి వాళ్ళకి ఏం డ్యూటీ అప్పగించలేదు, మరి నువ్వు వస్తానంటున్నావు, నీ ఫ్యామిలీకి చుట్టూ ప్రొటెక్షన్గా నా దాసుల నుంచి వెళ్తాను అని అంటే, యాకోబు దానికి అంగీకరించలేదు. వద్దయ్యా పర్లేదు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపిస్తాడు, అంత ఇబ్బంది పెట్టుకోకండి, మీరు ముందు వెళ్ళండి, నేను మెల్లగా వస్తాను. అయితే నేను మెల్లగా వస్తాను అనడానికి ఆయన ఇచ్చిన సమాధానం, ఎందుకు మెల్లగా వస్తాను అన్నాడో ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ఒకసారి 12వ వచనం చూడండి. మనం వెళ్ళుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా, అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునువి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిని ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువు నొద్దకు సేవరుకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా, అతడు అది ఏలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను సేయూరుకు తిరిగిపోయాను. చాలా ఏశావు అడిగాడు, మరి నా పనివారిలో కొంతమంది ఉంచాలా అంటే, వద్దులేయా, ఎంత గొప్ప పని ఎందుకులేండి, చాలు, నా మీద దయ చూపించారు, అంతకు చాలు, ఇక వీరితో నాకు పని లేదన్నట్టుగా వారిని పంపించేశాడు. కానీ యాకోబు ఇచ్చిన సమాధానం అదొక వేరే ప్రసంగం అవుతుంది, కానీ అవుట్లైన్స్ మాత్రం జ్ఞాపకం చేస్తాను. నేను మెల్లగా వస్తాను అన్నాడు. ఎందుకు మెల్లగా వస్తాను అన్నాడు? అన్నిటిని వదిలేసి సంతోషంగా ఆయన ముందు వెళ్ళిపోవచ్చు కదా.
ఎంతోమంది దాసులు పనివారు ఉన్నారు, వాళ్ళందరికీ మందలను అప్పగించి వెళ్ళిపోవచ్చు కదా అంటే కాదు కాదు. యాకోబు ఒక మంచి కాపరి. యాకోబు తన మందల విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు. నాకు చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉన్నాయి, అవి నడవలేవు, ఒక్క రోజులోనే అంత దూరం వాటికి ప్రయాణం చేయిస్తే చచ్చిపోతాయి. కొన్నిటిని ఎత్తుకొని నడిపించాలి, కొన్నిటిని మెల్లగా నడిపించాలి, నడవగలిగినంత సామర్థ్యాన్ని బట్టి నేను నడిపించాలి. అంటే ఆ గొర్రెల యొక్క స్థితిని ఎరిగిన మంచి కాపరి. ఏ గొర్రెను నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అవి నడవగలిగిన కొలది నేను నడిపిస్తాను, ఒక్క దినముననే వాటిని నడిపించను అంటున్నాడు. ఎగ్జాక్ట్గా ఈ మాటలని మరొక్కసారి చదివిన తర్వాత ఇవి ఎవరు పలికిన మాటలాగా అనిపిస్తున్నాయో చూద్దాం. మరొక్కసారి ఆ మాటలు చూడండి. 13వ వచనం. అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిని ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువునొద్దకు సేయురునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు చాలు ఈ మాటలని అట్లా మనసులో పెట్టుకోండి. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలు. ఎవరి గురించి చెప్పబడిన మాట ఇది? దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడో దేవుని యొక్క మనసును గురించి ఇక్కడ వర్ణించబడింది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఎలా మేపుతాడు? తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఎందుకు వాటిని ఎత్తుకొని రొమ్మున ఆనించుకొని మోస్తాడంటే అవి చిన్న చిన్న పిల్లలు, నడవలేవు. వాటిని నేను ఎత్తుకొని నడిపిస్తాను. అవి నడవగలిగినంత కొలదే వాటిని నడిపిస్తాను. వాటికి నేను ఎక్కువ భారం పెట్టను. ఒక్క రోజులోనే అవి నడవలేనంత భారం పెట్టి వాటిని చనిపోవడానికి కారకుడిని గాను. యాకోబు అన్నట్టుగానే కనిపించట్లేదా మీకు? పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యాకోబు అన్నాడు, నేను మెల్లిగా నడిపిస్తాను వాటిని. విశ్వాసి అనుకుంటాడు ఒక్క రోజులోనే పౌల్లాగా ఎదిగిపోవాలని. అలా తీసుకెళ్తే చచ్చిపోతాం మనం. ఆ స్పీడ్ని తట్టుకోలేం మనం. సంఘములో అన్ని రకాల మనుషులు ఉంటారు. మంచి ఎదిగి పరిగెత్తగలిగిన వయసులో కొందరు ఉంటారు. అంటే ఆధ్యాత్మిక వయసును గురించి చెప్తున్నాను. కొంతమంది ఆధ్యాత్మికంగా పసిపిల్లలే, వయసులో పెద్దవాళ్ళు అయి ఉంటారు, కానీ ఆధ్యాత్మికమైన పసిపిల్లలు ఉంటారు. సంఘంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఒక ఆదివారం ప్రసంగం చేయడం అంత ఈజీ కాదని. ఎందుకంటే ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉన్న అందరికీ ఒకే లెసన్ చెప్పడం ఎలా ఉంటుంది? టీచర్స్ చెప్పాలి నాకు. ఎల్కేజీ పిల్లల నుండి పీజీ వరకు చదువుకున్న వాళ్ళు అందరూ కూర్చున్నారు, వాళ్ళకి మీరు పాఠం చెప్పాలి. ఏం పాఠం చెప్తారు? ఎల్కేజీ వాడికి అర్థం కావాలి, పీజీ వాడికి సంతృప్తినివ్వాలి. ఏం లెసన్ చెప్తారు టీచర్స్? మీరు ఏం చెప్పాలనుకున్నా కిందున్న స్థాయి నుండి పైనున్న స్థాయి వాడికి అందరికీ అర్థం కావాలి. అది ఎంత కష్టమో టీచర్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఆదివారం ప్రసంగం చేయడం అంత కష్టం అవుతుంది. ఎందుకంటే కింద ఎల్కేజీలో ఉన్న వాడిని చూడాలి. పసిపిల్లలు ఉన్నారు, పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. పరిగెత్తేవాడేమో ఆగడు, నేను పరిగెత్తనే ఉంటాను అంటాడు. నాకు మెల్లగా నడవడం ఇష్టం ఉండదు. చిన్నపిల్లలతో కలిసి నడవాలంటే నాకు కాదు, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను అనేవాడు ఒకడు ఉంటాడు. వాటి దృష్టిలో పెట్టుకుంటే ఈ చిన్నపిల్లలు నడవలేవు. వీటిని కూడా మనసులో పెట్టుకోవాలి, వీటిని కూడా తీసుకుని రావాలి. సో ఒక గొర్రెల కాపరి మనసు ఎలా ఉంటుందంటే ఏ గొర్రెను మిస్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అవి పరిగెత్తే వాటితో పాటు మరి చిన్నపిల్లలు తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్ళాలి మరి? ఇవి నడవలేవు కదా అంత ఫాస్ట్గా, అంటే వాటిని నేను ఎత్తుకొని నడిపిస్తాను. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు చూడండి. ఆ చిన్న పిల్లలు అవి నడవలేవు కనుక వాటిని నా రొమ్మున ఎత్తుకొని ఆనించుకొని వాటిని మోసుకుంటూ నేను వెళ్తున్నాను. దేవుడు ఏ గొర్రె పిల్లని విడిచిపెట్టలేదు. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన మంచి కాపరి. ఆయన వాటిని ఎత్తుకొని మెల్లిగా నడిపిస్తాడు. ఎంత స్టేజ్ లెవెల్ని బట్టి వారిని నడిపించుకుంటూ వస్తాడు. మనం కొంతమంది కొత్తగా రక్షింపబడిన వాళ్ళని చూసి మన స్థాయిలో ఊహించుకుంటాం. వాళ్ళనే వీళ్ళు అలా ప్రార్థన చేయట్లేదు, అసలు చర్చికి రెగ్యులర్గా రావట్లేరు, టైంకి రావట్లేరు అని చెప్పి కొంతమంది సనుగుతూ ఉంటాం. దయచేసి గమనించండి, మీరు పరిగెత్తగలరు, కొంతమంది పరిగెత్తలేరు. ఆధ్యాత్మికంగా పసిపిల్లలు ఉంటారు. మీ స్థాయిని ఊహించుకొని వాళ్ళ స్థాయికి జడ్జిమెంట్ చేయకండి. కొంతమంది నడవలేని స్థితిలో ఉంటారు, వాళ్ళని ఎత్తుకొని నడిపించాలి. నడవలేకపోతున్నావు కదా అని చెప్పేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోలేము. అది మంచి గొర్రెల కాపరి లక్షణం కాదు.
సో కొత్తగా వచ్చిన విశ్వాసులు మనకంటే వెనకబడిన స్థితిలో ఉంటారు, ప్రార్థనలో వెనకబడి ఉంటారు, బైబిల్ చదవలేరు, అసలు బైబిల్ గురించి తెలియకపోవచ్చు, ప్రతి ఆదివారం చర్చ కూడా రాలేకపోవచ్చు. వాళ్ళని చూడగానే వీళ్ళు భక్తిహీనులు అనే ముద్ర వేయకండి. దేవుడంటే ఇష్టమే కానీ ఇంకా నడవలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న దానికి మనసు బాధ పెట్టుకుంటారు, చిన్న చిన్న దానికి మనస్పర్ధలు పెట్టుకుంటారు. అంటే ఇంకా చిన్న పిల్లలే అన్నమాట. మనమే పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి, ఓహో వీళ్ళు ఇంకా ఎదగలేదు, చిన్న బుర్ర, వీళ్ళని మనం ఎత్తుకొని నడిపించాలి అని చెప్పి కొన్నిసార్లు ఎదిగిన వాళ్ళు ఆ పసిపిల్లలని చూసినప్పుడు వారిని తృణీకరించకుండా వాళ్ళు నడవగలిగిన స్థాయిలో వారిని నడిపించే స్థితిలో మనం ఎదగాలి. కాబట్టి సంఘంలో అన్ని రకాల మనుషులు ఉంటారండి. వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఇంత చెప్పిన వాక్యంలో ఎవరు ఎదగట్లేదేంటి అని ఎవరి గురించి మీరు ఏం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ అవకాశం ఉంటే చిన్న పిల్లల వయసులో ఉన్న వాళ్ళు, అనగా ఆధ్యాత్మికంగా పసితనంలో ఉన్న వాళ్ళని బలపరిచి వారిని కూడా నడిపించే ప్రయత్నం చేయండి. ఇది యేసు యొక్క మనసు. ఇది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ప్రతి విశ్వాసి ఆయన దృష్టిలో విలువైన వాళ్ళే. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. అవి నడవలేకపోతున్నాయని వదిలేయడు. సాధ్యమైనంత వరకు ప్రతి గొర్రెపిల్లను ఆయన ఎత్తుకొని భుజాల మీద మోసుకొని ముందుకు నడిపించడమే ఆయన గొప్ప భాగ్యం. అయితే ఈ వచనంలో నాకు చాలా ఆశ్చర్యంగా కనిపించిన విషయం ఏంటంటే, మళ్ళా చూడండి, తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. అసలు ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలుగజేసింది. మీరు అనొచ్చు, అంత పెద్ద ఆశ్చర్యం ఏముంది సార్ దాంట్లో, అంత పెద్ద రహస్యము మర్మం ఏముంది, అసలు ఏముంది? ఒక గొర్రె కాపరిలాగా ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని భుజాల మీద మోసుకొని వస్తానన్నాడు. దాంట్లో మీకు ఏం ఆశ్చర్యం అనిపించింది అని అంటే, నాకు ఆశ్చర్యం అంత ఎక్కడ కలిగిందో తెలుసా? తర్వాత వచనంలో కలిగింది. మీరు తర్వాత వచనం చూడండి, 12వ వచనం, అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? గొర్రె పిల్లలను తన చేతులతో ఎత్తుకొని తన రొమ్మును ఆనించుకున్నాడు కదా, అసలు ఆ చేతులు ఎంత సైజు ఉన్నాయో చెప్తున్నాను. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సముద్రంలోని జలాలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఎలా కొలిచాడట ఆయన? పుడిసిటిలో రైట్, చేతుల్లో మొత్తం సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ పట్టుకున్నాడట. అంటే ఆయన చేతులు ఎంత పెద్ద ఊహించండి. ఓకేనా? నెక్స్ట్, జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? ఆకాశాన్ని ఎలా కొలుస్తాడట ఆయన? 1, 2, 3 అంతే. ఆకాశం అంటే ఏంటి, సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు దగ్గరలో ఉన్న నక్షత్రానికి మనం వెళ్ళలేము. ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రానికి వెళ్ళాలంటే ఎన్నో వేల కాంతి సంవత్సరాలు పడుతుంది. మనిషికి అసాధ్యం, అసలు ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళడమే అసాధ్యము. నక్షత్రాల కౌంట్ చేయడం ఇంకా ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రానికి వెళ్ళడం కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడుతుంది. మనిషి వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అందుకొరకే అబ్రహాం పిలిచి నక్షత్రాలు లెక్క పెట్టన్నాడు. ఒక మాటలో చూసి ఇది ఇంపాసిబుల్ అన్నాడు అబ్రహాం. లెక్క పెట్టలేనంత నక్షత్రాలు. అయితే ఆయన ఏం చేస్తాడట దాన్ని? ఇప్పుడు ఆయన చెయ్యి ఎంత సైజు ఉందో చెప్పండి. మహాసముద్రాల జలాలన్నీ ఆయన దోషుల్లో పడతాడు. ఇంత పెద్ద విశ్వాన్ని దేంతో కొలుస్తాడట ఆయన? ఆయన చేతుల సైజు చూసారా? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? అంటే ఆయన చేయి పట్టుకొని త్రాసు పెడితే మొత్తం పర్వతాలన్నీ కూడా ఒక 1 కిలో టమాటాలాగా కనబడుతున్నాయి అంతే. ఓకే, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఇలాంటి హస్తాలు ఇమాజిన్ చేసుకున్నారా? విశ్వంలో ఉన్న నీళ్ళన్నిటినీ తన దోషుల్లో పట్టుకున్నవాడు, ఆకాశాన్ని జేనతో కొలిచినవాడు, కొండలు పర్వతాలన్నిటినీ త్రాసులో తూచినవాడు, మొత్తం భూమి మీద ఇసుకని దాని వెయిట్నంతా ఇలా చూసి చెప్పేవాడు. ఆయన చేతులు ఏం చేశాయట? గొర్రె పిల్లలను ఎత్తుకొని తన రొమ్మును ఆనించుకొని వాటిని మెల్లిగా నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అంత సర్వోన్నతులైన దేవుని చేతులు నడవలేని స్థితిలో ఉన్న గొర్రెపిల్లని ఎత్తుకొని నడిపిస్తుంటే అసలు ఎట్లుంటుంది ఇమాజినేషన్ చేసుకోండి. సో యాకోబుని మీరు దృష్టిలో పెట్టుకుంటే యాకోబులో దేవుని యొక్క కొన్ని పోలికలు కనబడుతున్నాయి. ఒక మంచి గొర్రెల కాపరిగా, తన గొర్రెల విషయమై శ్రద్ధ తీసుకుంటున్న కాపరిగా, అవి నడిచిన కొలది, నడవదగిన కొలది వాటిని నడిపిస్తారు. ఒక్క రోజులోనే నడిస్తే చచ్చిపోతాయి. ఈరోజు మన భక్తి జీవితాన్ని కూడా దేవుడు అంచలంచలుగా తీసుకెళ్తాడు. ఒకేసారి ఒకే రాత్రికి మన జీవితం పౌల్లాగా మారిపోదు, సంపూర్ణం కాలేం.
ఒక్కొక్కరి ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు ఒక్కొక్కరినాడు. కొంతమంది కొంచెం వేగంగా దేవుని దగ్గరకు చేరగలుగుతారు, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది దేవుని తెలుసుకోవడానికి. కానీ ఎవరిని విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. సో దేవుని యొక్క మనసుని మనం యాకోబు ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. చివరిగా ఇంకొక విషయాన్ని మనము ఆదికాండం 33వ అధ్యాయం నుండి నేర్చుకుందాం. 16వ వచనం నుండి చూద్దాం. ఆ దినమున ఏశావు తన త్రోవను సేయరుకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ ఎల్హోయి ఇజ్రాయిల్ అని పేరు పెట్టెను. యాకోబు క్షేమంగా కనాను దేశానికి చేరుకున్నాడు, తన తండ్రి దేశానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత వాటి తన మందలన్నిటికి కూడా కావలసినన్ని గుడారాలు వేశాడు, పాకలు వేశాడు. అందుకొరకే ఆ స్థలానికి సుక్కోతు అనే పేరు పెట్టాడట. సుక్కోతు అంటే పాకలు లేదా షెడ్స్ అన్నమాట, చిన్న చిన్న పశువులకి వేయాల్సిన చిన్న గుడారాలు. అలా పశువులకు కావాల్సినవన్నీ గుడారాలు వేశాడు. వాటికి టెంట్స్ వేసిన తర్వాత తన కొరకు కూడా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక సెటిల్ అయిపోయాడు అక్కడ. సమస్యలన్నీ తీరిపోయాయి, కలవరం తిరిగిపోయింది, తన మామ దగ్గర మోసాల నుండి తప్పించుకున్నాడు, అన్ని బాధల నుండి విముక్తి పొంది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ స్టేజ్ వస్తుందో మనిషికి దేవుణ్ణి మర్చిపోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సమస్యలో ఉన్నప్పుడున్నంత ప్రార్థన, సమస్యలో ఉన్నప్పుడున్న దేవుని మీద ఉన్న ఆసక్తి, భక్తి సమస్యలు తీరిపోయిన తర్వాత ఉండదు మనిషికి. అంతకు మునుపు ప్రార్థనలో పెనుగులాడిన అనుభవం సమృద్ధి వచ్చిన తర్వాత, సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా ఉన్న తర్వాత దేవుని మర్చిపోతారు అందరూ. ఇక్కడ యాకోబు నుండి నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఇప్పుడు అన్న భయం నుండి తప్పించబడ్డాడు, అన్నతో సమాధానం ఏర్పడింది, అక్కడ మామ దగ్గర నుండి విడుదల పొందాడు. ఇప్పుడు తన సొంత దేశానికి, వాగ్దాన దేశానికి వచ్చేసాడు. అక్కడ ఒక స్థలాన్ని కొనుక్కున్నాడు, అన్ని గుడారాలు వేసుకున్నాడు, వెల్ సెటిల్డ్ అనమాట. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అనేదే లేదు. అలా అనుకున్నప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొస్తాడా? కానీ యాకోబు దేవుని మర్చిపోలేదు, కృతజ్ఞుడై ఉన్నాడు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి బలు అర్పించి కృతజ్ఞతాస్తుతులు జలించి అక్కడ ఒక పేరు పెట్టాడు. ఏంటంటే ఏల్ ఎలోహేయి ఇజ్రాయేల్, అంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడు, ఇంతగా నన్ను ఇక్కడ వరకు నడిపించిన దేవుడే నిజమైన దేవుడు అని ఆ స్థలానికి ఆ పేరు పెట్టిన వ్యక్తి ఆ పేరు పలికినప్పుడల్లా అందరూ ప్రజలు తెలుసుకోవాలి, నిజమైన దేవుడు ఇజ్రాయేలు ఆరాధించే దేవుడే అని ప్రజలందరూ తెలుసుకోవాలి. సో ఈ చివరి భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, జీవితం ఎన్నో ఒడిదొడుకుల నుండి వెళ్తుంది, కానీ ఒక సురక్షితమైన స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. నీ జీవితంలో అన్ని సమస్యలు మబ్బు వీడిపోయినట్టుగా వీడిపోయి ప్రశాంతంగా ఉండే ఒక సమయం కూడా ఉంటుంది. అయితే యాకోబు లైఫ్ ఇదే ఫైనల్ అనుకోకండి. ఇది కొంతకాలమే, ప్రశాంతత కొంతకాలమే, కష్టాలు కూడా కొంతకాలమే. పగలు ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పగలే ఉంటుందా? చూస్తుండగానే పగలు ఎంత ఏమైపోతుంది, కొద్ది సమయానికి చీకటి పడిపోతుంది. మరి చీకటి పడిపోయింది కదా అని ఇక జీవితం అంతా చీకటే ఉంటుందా? కాదు. సో యాకోబు జీవితంలో ఎన్నో తుఫాన్లన్నీ దాటుకుని ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంకి వచ్చాడు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంకి వచ్చాడు కదా అని దేవుడిని మర్చిపోతే మళ్ళీ రాత్రి రాదా, మళ్ళీ తుఫాన్ రాదా? అప్పుడు తెలుస్తుంది భక్తి. మనం సుఖములో దేవుని మర్చిపోతే నెక్స్ట్ మళ్ళీ దుఃఖములో దేవుని గుర్తు చేసుకోవడానికి కొంచెం బలమైన తుఫాన్ రావాల్సి వస్తుంది. కాబట్టి జీవితంలో ఒడుదొడుకులు అనేవి ఖచ్చితంగా దేవుడు మన క్షేమాన్ని ఉద్దేశించే ఇచ్చాడు. సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఇచ్చాడు. మీరు ఎంత భక్తి గలవారైనా భక్తిహీనులైనా సుఖము దుఃఖము పగలు రాత్రి లాగా వస్తూనే ఉంటాయి. అవి రాకపోతే మనిషి నశించిపోతాడు. ఎక్కువ సుఖమైన తట్టుకోలేడు, ఎక్కువ దుఃఖమైన. ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబీకులను మీరు చూడండి, అంబానీ కుటుంబం ఉంది, సమృద్ధి అయిన ధనము, ఏది కావాలంటే అది, కోట్ల రూపాయల ఆస్తి, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ బాధలు చెప్పుకుంటే మనకే వాళ్ళ మీద సానుభూతి చూపించాలనిపిస్తుంది. ఒకరోజు బహుశా ప్రపంచమంతా విన్నది వాళ్ళ కుమారుడు మాట్లాడుతున్న మాటలు. ప్రపంచమంతా ఒక్కసారి వాళ్ళని చూసారే, ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది, కానీ ఇంకా కుటుంబంలో విషాదం ఉంది, ఇంకా కుటుంబంలో నెమ్మది లేదు, ఇంకా కుటుంబంలో ఏదో లోటు ఉంది. లోకంలో దేవుడు లేకుండా ఉండే జీవితం లోటుతోనే ఉంటుంది. అందుకొరకే ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో దేవుని కలిగి ఉండాలి, సుఖములోను
దుఃఖములోను దేవుని కలిగి ఉండడం కంటే గొప్ప భాగ్యం లేదు. యాకోబు దుఃఖ సమయాలలో, భయపడే సమయాలలో దేవుని గట్టిగా పట్టుకున్నాడు. అన్ని సమస్యలు తీరిపోయాయి, ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడు కూడా దేవుని మర్చిపోలేదు. కొన్నిసార్లు సమస్యలు తీరిపోగానే చర్చ్ మానేస్తారు చాలామంది, దేవుని పక్కన పెట్టేస్తారు, బైబిల్ చదవడం పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇక దేవుని ఒక మూలకు నెట్టేస్తారు. కొంతమంది అసలు దేవునికి చోటే ఇవ్వరు. అలాంటి పరిస్థితులు ఉన్నారంటే అది ప్రమాదానికి దారితీస్తుంది. యాకోబు సురక్షితమైన స్థలానికి వెళ్ళిన తర్వాత, సెటిల్ అయిపోయిన తర్వాత బలిపీఠాన్ని కట్టి ఒక్కసారి వెనకకు తిరిగి దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా ఆ దేవుడే నిజమైన దేవుడు. ఏ దేవుడైతే ఇజ్రాయిలుని ఇక్కడ వరకు నడిపించాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని తన జీవితం ద్వారా లోకం తెలుసుకోవాలన్న ఉద్దేశం చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టాడు. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి నువ్వు కృతజ్ఞుడవై బ్రతకాలి. కృతజ్ఞత లేని వారంగా దేవుని మర్చిపోయే స్థితికి ఎప్పుడూ రాకూడదు. సుఖంలోనూ దుఃఖంలోనూ దేవుని కలిగి ఉందాం. అన్ని వేళలా ఆయన అవసరత ఉంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే పరిస్థితుల మీద మన భక్తి ఆధారపడొద్దు. ఏదో దుఃఖం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం, సుఖం ఉన్నప్పుడు దూరంగా, లేదా సుఖం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని మీద సనిగి వదిలేయడం. అసలు ఈ పరిస్థితులు మన భక్తి మీద ఏమాత్రం ప్రభావం చూపించకుండా ఉండాలి. ఎందుకంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నది కాదు మన భక్తి. ఆయన మన కొరకు చేసిన శిలో త్యాగం మీద మన భక్తి ఆధారపడింది. ఆయన ప్రేమ మీద మన భక్తి ఆధారపడింది, భౌతికమైన పరిస్థితులను బట్టి కాదు. ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండవు. వీటిని బట్టి నీ భక్తి పైకి కిందకి అవుతుందనంటే ఏ రోజైనా ఈ భక్తి వీడిపోతుంది. దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని మీద నీ దృష్టి పెట్టి, దేవుని కలిగి ఉన్నందుకు నేను ధన్యుడను అనుకుంటే నీ భక్తి స్థిరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి యాకోబు జీవితం నుండి చాలా పాఠాలు మనం నేర్చుకున్నాం. ప్రతి పాఠాన్ని మన జీవితంలోకి అన్వయించుకుందాం. దేవుడు ఈ భక్తుల చరిత్రను ఎందుకు బైబిల్ రాయించాడంటే అవన్నీ ఈరోజు కూడా మన జీవితాల్లో జరిగే అనుభవాలే. అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం కావచ్చు, కానీ ఈరోజు అవే అనుభవాల గుండా మనం కూడా వెళ్తుంటాం కనుక కొన్ని పాఠాలు నేర్చుకొని మన జీవితాలను సరిదిద్దుకొని దేవుని దగ్గరగా చేరాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందరం కూడా తల వంచుతాం, కళ్ళు మూసుకుందాం.